మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 2021లో పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? మీ ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించిన వారు అత్యధిక మోడల్ టెస్టులు రాసిన వారే అని మీకు తెలుసా? శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తో నిర్వహిస్తున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్ సిరీస్ మరియు కోచింగ్ ద్వారా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏ ఇతర కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సాధించలేని విధంగా 13,000కు పైగా ఉద్యోగాలు సాధించి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఒక విద్యార్థి విజయానికి ప్రిపరేషన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అంతకంటే ముఖ్యంగా తన ప్రిపరేషన్ స్థాయి రాబోయే నోటిఫికేషన్ లో సరిపోయే విధంగా ఉందో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మోడల్ టెస్ట్ సిరీస్. అందుకే గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో గత 20 సంవత్సరాలుగా కేవలం కోచింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఆదివారం మోడల్ టెస్టులు నిర్వహించడం ద్వారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపుగా అన్ని నోటిఫికేషన్స్ లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ తో పాటు 13,000కు పైగా ఉద్యోగాలు సాధించగలిగారు. ఇంత ముఖ్యమైన మోడల్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ను అత్యంత నిపుణులైన అధ్యాపకులచే ప్రతి ప్రశ్న కూడా ఫైనల్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకొని తయారు చేయిస్తున్నారు. అలాగే క్వశ్చన్ పేపర్ కూడా రియల్ టైం ఎగ్జామ్ మాదిరిగానే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్ష సిలబస్ లో తేడా ఉన్నందున ఏపీ విద్యార్థులకు ఏపీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిలబస్ మరియు ప్యాటర్న్ లోను, తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిలబస్ మరియు ప్యాటర్న్ లోను మోడల్ టెస్టులు నిర్వహిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రతి పరీక్ష కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇచ్చే ఓఎంఆర్ లాంటి ఓఎంఆర్ మీదే నిర్వహించబడును. ఇప్పుడు ఈ పరీక్షను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలోనే కాకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో కూడా ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయం కాబట్టి ప్రతి పరీక్ష కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ నిర్వహించడమే కాదు, ప్రతి టెస్ట్ లోని ప్రతి క్వశ్చన్ కు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులచే పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ ద్వారా విద్యార్థి పరీక్షలో చేసిన తప్పులు తెలుసుకుని సరి చేసుకుని ఫైనల్ ఎగ్జామ్ లో అత్యధిక మార్కులు సాధించి విజయం సాధించగలుగుతున్నారు. ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రాయలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ లో కూడా ప్రతి ఆదివారం పరీక్ష నిర్వహించి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మరి మీరు 2021లో పోలీస్ అవ్వాలనే కలను సాకారం చేసుకున్నటకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ మరియు టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. మీ కలను సాకారం చేసుకోండి. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాక్రటీస్ యువకులను చెడగొడుతున్నాడు, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను తీసుకువస్తున్నాడు అనే ఉద్దేశ్యంతో హ్యామ్లాక్ అనే విషం ఇచ్చి చంపేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. నిర్ణయిస్తే అతడికి డేట్ ఫిక్స్ చేశారు, ఫలానా తేదీన విషం ఇచ్చి చంపేస్తామని చెప్పి. ఆ తరువాత అతడి యొక్క మరణశిక్ష తేదీ దగ్గర పడుతుంది, అతన్ని జైల్లో పెట్టారు. మరణశిక్ష విధించేటటువంటి రోజున ఉదయం 12 గంటలకి మరణశిక్ష విధిస్తారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. శిష్యులందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. ఏథెన్స్లో సాక్రటీస్ యొక్క అభిమానులందరూ కూడా బాధపడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ యొక్క ప్రశాంత వదనంతో సాక్రటీస్ తన యొక్క జైలు గది కిటికీ నుంచి బయటికి చాలా స్వేచ్ఛగా చూస్తున్నాడు. అతడి ముఖంలో ఆందోళన కానీ బాధ కానీ కనిపించటం లేదు. ఆ తరుణంలో బయట నుంచి ఒక చక్కటి సంగీతం అతడి యొక్క చెవిల్లోకి వినబడుతుంది. ఒక భిక్షగాడు ఒక వీణ లాంటి ఒక వాయిద్యాన్ని వాయించుకుంటూ ఉంటాడు. అప్పట్లో దాన్ని ఏమనేవారంటే లైర్ అనేవారు. లైర్ అనేటువంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటాడు ఒక భిక్షగాడు. సాక్రటీస్ వెంటనే ఆ జైలు అధికారిని పిలుస్తాడు. బాబు ఇలా రా అని, నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా అని అడుగుతాడు. చెప్పండి గురువుగారు, ఏం సహాయం చేయమంటారు అంటే, అదిగో అక్కడ భిక్షగాడు ఉన్నాడు కదా బయట, ఆ భిక్షగాడిని ఒకసారి నా దగ్గరికి పిలుచుకురా అని చెప్పేసి అంటాడు.
వెంటనే జైలు అధికారి ఆ భిక్షగాడిని సాక్రటీస్ వద్దకు తీసుకొస్తాడు. అప్పుడు సాక్రటీస్ ఏమంటాడంటే ఆ భిక్షగాడితో, నాయన, నాకు ఈ లైర్ సంగీతం ఏదైతే ఉందో, సంగీత పరికరం ఏదైతే ఉందో, ఇది నాకు నేర్చుకోవాలని ఉంది, ఆ సంగీతాన్ని నేర్చుకోవాలని ఉంది, నువ్వేమన్నా నేర్పించగలవా నాకు అని చెప్పేసి అంటే ఆ భిక్షగాడు ఏమంటాడంటే, గురువుగారు తప్పకుండా నేర్పిస్తానని చెప్పేసి ఆ యొక్క లైర్ సంగీత పరికరాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా వాయించాలి అనేటువంటి విషయాన్ని సాక్రటీస్కి నేర్పిస్తూ ఉంటాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంకొక 2 గంటల్లో ఇతన్ని మరణశిక్ష విధిస్తారు కదా, ఈ 2 గంటల్లో ఇతడు ఈ విషయాన్ని నేర్చుకుని ఏం చేస్తాడో అని చెప్పి అందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉంటారు. సాక్రటీస్ 1 గంట సేపు ఆ భిక్షగాడు చెప్పిన విధంగా వాయిస్తూ ఉంటాడో, నేర్చుకుంటాడో, ఏదో కొద్దిగా అతడికి రావడం జరుగుతుంది సాక్రటీస్కి. ఆ తర్వాత ఆ భిక్షగాడు ఏమంటాడంటే, గురువుగారు, నేను భిక్షమెత్తుకోవడానికి వెళ్ళాలి, కాబట్టి నాకు ఆ సంగీత పరికరాన్ని ఇస్తారా అంటే, తప్పకుండా అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి, నువ్వు నాకు ఈ విషయాన్ని నేర్పించావు నాయనా అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఆ సంగీత పరికరాన్ని ఆయనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ భిక్షగాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సాక్రటీస్ యొక్క శిష్యులందరూ కూడా సాక్రటీస్ని అడుగుతారు, అయ్యా, ఇంకొక 2 గంటల్లో మీరు మరణశిక్షకు గురవుతారు కదా, ఇప్పుడు ఈ యొక్క లైర్ సంగీతాన్ని నేర్చుకుని మీరేం సాధిస్తారు అంటే సాక్రటీస్ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడండి. జీవితం అంటే నేర్చుకోవటం, జీవితం అంటే నేర్చుకోవటం. నేను మరణించే ముందు కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అనేటటువంటి సంతృప్తితో మరణిస్తున్నాను. నేను మరణించే ముందు కూడా ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అనేటటువంటి సంతృప్తితో నేను మరణిస్తున్నాను. మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనకి 2 అవకాశాలు ఇవ్వడం జరుగుతుందండి. 1, ఆ క్షణాన్ని వృధా చేయడానికి అవకాశం ఇస్తుంది. 2, ఆ క్షణాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇస్తుందండి. వృధా చేయటము అంటే ఆగిపోవటము అని అర్థం, ఆగిపోవటము అంటే ఓడిపోవటము అని అర్థం. ఓకే, అదే సమయాన్ని ఉపయోగించుకోవటం అంటే నేర్చుకోవటము అని అర్థం, నేర్చుకోవటం అంటే అభివృద్ధి చెందడం అని అర్థం, అభివృద్ధి చెందడం అంటే గెలవటము అని అర్థం. కాబట్టి విద్యార్థులారా, మీరు గుర్తించుకోండి, మనం జీవితం అంటే నేర్చుకోవటం అనే విషయాన్ని మర్చిపోకండి. లెర్నింగ్ ఈజ్ లైఫ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు నేర్చుకున్నటువంటి అంశాల యొక్క విజ్ఞానమే మిమ్మల్ని ఉన్నతులుగా, మహోన్నతులుగా, విజేతలుగా మారుస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. మనం ఏదైనా ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవాలన్నా, కొత్త పనిని నేర్చుకోవాలన్నా ఎలా ప్రారంభిస్తామంటే బాధతో ప్రారంభిస్తాం. అందువలన సరిగ్గా ఆ పని రాదు, ఆ సబ్జెక్టు రాదు. అందువలన ఆ బాధ కాస్త ఏమవుతుందంటే సరిగ్గా రాకపోవడం వల్ల పరీక్షల్లో ఇబ్బంది పడతాము, లేదా మరో చోట ఇబ్బంది పడతాము అనేటువంటి దీంతో ఆ బాధ కాస్త భయంగా మారుతుంది. ఆ భయం ఆందోళనకి దారితీస్తుంది. అలా కాకుండా మీరు ఒక కొత్త సబ్జెక్ట్ని, కొత్త పనిని, కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆనందంగా నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు కొత్త విషయం నేర్చుకున్నామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మీకు సంతృప్తినిస్తుంది, శాశ్వత ఆనందాన్ని ఇస్తుందండి. ఉదాహరణకు చూడండి, మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేవారు. సైకిల్ నేర్చుకునేటప్పుడు మీ యొక్క విధానం ఏమిటంటే చాలా ఆనందంగా నేర్చుకునేవారు. దెబ్బ తగిలినా సరే చాలా ఆనందంగా సైకిల్ నేర్చుకునేవారు. సైకిల్ తొక్కేటప్పుడు మీరు ఎలా తొక్కుతారు అంటే చాలా ధైర్యంగా తొక్కేవారు. అందువలన మీ మనసు చాలా సంతృప్తిగా ఉండేది. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కూడా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు, ఓ కొత్త పనిని నేర్చుకునేటప్పుడు కూడా మీ విధానం ఇలాగే ఉండాలండి. ఆనందంగా నేర్చుకోండి. ఆనందంగా నేర్చుకుంటే మీరు ధైర్యంగా ఆ పని చేయగలుగుతారు. ఆ తర్వాత మీరు విజేతలుగా మారటము అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, నేర్చుకోవాలి అనే తపన మీదైతే ఏ సబ్జెక్ట్ అయినా మీకు వచ్చేస్తుందండి. అది అర్థమెటిక్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, కంప్యూటర్ కోర్స్ కావచ్చు, కొత్త లాంగ్వేజ్ కావచ్చు, కొత్త పని కావచ్చు. నేర్చుకోవాలనే తపన నీదైతే ఏ సబ్జెక్ట్ అయినా నీ పాదాక్రాంతం అయిపోతుంది. నేర్చుకోవటం ఆనందంగా నేర్చుకోండి. జీవితం అంటే ప్రతి క్షణం నేర్చుకోవటమే. మరణం ముంగిట కూడా ఓ కొత్త విషయాన్ని నేర్చుకుని మనకి ఆదర్శంగా నిలబడ్డటువంటి సాక్రటీస్ని ఆదర్శంగా తీసుకోండి. ఆనందంగా నేర్చుకోండి. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోండి. విజేతలుగా మారండి. విజేతలుగా మారతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.